సాధన చేస్తే అది ఎప్పటికైనా ఫలిస్తుందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. మనసుని వశం చేసుకోలేనివాడు పరమాత్మ గురించి తెలుసుకోలేడని, ఇంద్రియ నిగ్రహంతోనే మనసును అదుపులో ఉంచుకోగలమని వివరించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ 34వ రోజు కొనసాగిస్తూ కృష్ణతత్వం గురించి, నామముల గురించి చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగితే వ్యాసుడు గాంధారి సమక్షంలో సంజయుడు వివరించాడని తెలిపారు. భక్తితోనే కృష్ణతత్వాన్ని తెలుసుకోగలమన్నారు. కృష్ణుడి అవతారంతోనే అతని నామములు కూడా అవతరించాయని చెప్పారు. కౌరవ సభకు వెళ్ళి తమ తరపున సందేశం ఇవ్వడానికి శ్రీకృష్ణుడు సరైన వాడని పాండవులు భావించి అతడి దగ్గరకు వెళ్ళారు. మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నువ్వు తప్ప మరొకడు కనిపించటం లేదు, నిన్ను మాకిచ్చి పాండురాజు వెళ్ళిపోయాడు అని ధర్మరాజు శరణాగతుడై చెబుతాడని సామవేదం తెలియజేశారు. పుష్పాలను సమర్పణ చేసి గురుగారు ఆశీస్సులు అందుకుంటారు. వారు గురుగారికి సంబంధించిన కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేస్తారు. తర్వాత మన బ్రహ్మగారు రాజేష్ శర్మ గారు గురుగారికి పుష్పమాల. సంజయుడు పాండవులతో మాట్లాడి తిరిగి వచ్చి కౌరవ సభలో ధృతరాష్ట్రునికి దుర్యోధనికి చెప్పిన మాటలు చెప్పుకున్నాం. ముఖ్యంగా యుధిష్ఠిరుడు చెప్పినవి, అర్జునుడు చెప్పినవి, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను తెలియజేసిన సంజయుడు అటుపై కృష్ణతత్వం గురించి ప్రశ్న వేసిన ధృతరాష్ట్రునితో చెప్పేటప్పుడు వ్యాసుణ్ణి గాంధారిని అక్కడికి పిలిపించి మరీ చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఒకలా వింటావు, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది, విశేషించి మహానుభావుల సమక్షంలో చెప్పాలి అని చెప్పి వ్యాసుడి సమక్షంలో కృష్ణతత్వాన్ని చెప్తాడు. పైగా నేను తెలుసుకోలేకపోతున్నావు, నువ్వెలా తెలుసుకోగలిగావు అంటే కేవలం భక్తి చేతనే ఆయన తెలుసుకోగలిగాను. ఇక్కడ భక్తి అనే మాటే చెప్పబడుతుంది. ఈ భక్తి కూడా ఎలా సాధ్యము అంతంటే మనసును వశపరుచుకోగలిగినటువంటి వాడు మాత్రమే కృష్ణుడిని తెలుసుకోగలడు. మనస్సును వశం చేసుకోలేని వాడు పరమాత్మను తెలుసుకోలేడు. ఇది తెలుసుకునేది ఏది? ఇది కూడా ఆలోచించవలసిన అంశమే కదా. అంతఃకరణం ద్వారానే తెలుసుకోవాలి. అంతఃకరణం ఇంద్రియాలతో ప్రపంచమే పడినప్పుడు పరమాత్మ ఎలా తెలుసుకుంటుంది? కనుక వీటన్నిటినీ నడుపుతున్న పరమాత్మ మనస్సును తిప్పగలగాలి. దాని ఇంద్రియ నిగ్రహమే చాలా ప్రధానమైనటువంటి అంశము. పరమాత్మ ప్రాప్తికి మరొక ఉపాయం కనిపించట్లేదు. దానితో పాటు ప్రధానంగా ఉండవలసినది ఇంద్రియాలని కోరికల నుంచి మళ్లించండి. దీన్ని కామత్యాగం అంటారు. రెండవది అప్రమాదత, ప్రమాద బుద్ధి ఉండకూడదు. ప్రమాదం అంటే ఏమరపాటు అనేది ఉండరాదు. ఇక మూడవది హింస ఉండరాదు, అంటే అహింసతో కూడి ఉండాలి. ఈ మూడు ప్రధానమైన విషయం. ఇలాగ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ బుద్ధిని జారిపోయినయకుండా విష్ణు వైపు మళ్లించడమే నిజమైన యోగము. ఇది యోగం. దీన్ని జ్ఞానపథమన్నా భక్తిపథమన్నా పరమాత్మ వైపు మనస్సుని త్రిప్పడమే ప్రధానమైన అంశము అని చెప్తూ, కేశవుడు ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళకే దొరుకుతాడన్నప్పుడు ఆ ఇంద్రియాలు నిగ్రహింపబడతాయంటే వేదాది శాస్త్రములు చదివి వాటిలో చెప్పిన యోగమును